బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారులో పోలీస్ సైరన్లతో నకిలీ వ్యక్తులు హల్చల్ చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ వారధి జంక్షన్ నుంచి గుంటూరు వైపు పోలీస్ సైరన్ వేసుకుంటూ ప్రజలను ఇబ్బందికి గురి చేశారు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించడంతో ఢీకొట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. తాడేపల్లి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద జనం అడ్డుకోగా దురుసుగా ప్రవర్తించారు. సైరన్ ఎందుకు వేశావంటే సమాధానం చెప్పకుండా పరారయ్యారు. నగరంలో విచ్చలవిడిగా పోలీస్ సైరన్, పోలీసు బ్లింకర్ లైట్లు వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సామాన్యులపై జరిమానాలు విధించే పోలీసులు ఇలాంటి ఉల్లంఘనలపై నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమైంది. అతిక్రమణలపై పోలీసులు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కుమార్ చంద్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది? ఎస్ కుమార్ చంద్, వినబడుతోందా? ఎస్ కుమార్ చంద్, చెప్పండి. హత్య చేసిన సంఘటన అయితే ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. విజయవాడ వారధి జంక్షన్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పోలీస్ సైరన్తో కొందరు వ్యక్తులు అయితే హల్చల్ చేశారు. ఆ కారులో వెళ్తూ వాళ్ళు ఈ పోలీస్ సైరన్ వాడటంతో మొత్తం అక్కడంతా కూడా కలకలం రేపిందని చెప్పాలి. వారధిపై ట్రాఫిక్ లో ఉన్నటువంటి ఏదైతే రద్దీగా ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఈ వాహన చోదకులు ఉన్న ప్రాంతాల్లో వీళ్ళు ఇలా చేయడంతో, నకిలీ వ్యక్తులు హల్చల్ చేయడంతో వాహన చోదకులందరూ నిలదీసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించడంతో ఢీ కొట్టుకుని వెళ్లే ప్రయత్నం ఆ నకిలీ వ్యక్తులు అయితే చేశారు. మొత్తానికి తాడేపల్లి పోలీసు అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ జనం అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. కారుపై హైకోర్టు స్టిక్కర్ తో దురుసుగా ఒక నకిలీ వ్యక్తి ప్రవర్తించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే సైరన్ ఎందుకు వేసావంటూ అడిగిన పరిస్థితుల్లో అతను సమాధానం చెప్పకుండా పరారైన నేపథ్యం కూడా ఉంది. అంటే హెల్మెట్ నిబంధనల పేరుతో సాక్షిపై జరిమానాలు విధించే పోలీసులు ఇతర ఉల్లంఘనలు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నగరంలో విచ్చలవిడిగా పోలీస్ సైరన్లు కావచ్చు, అదేవిధంగా పోలీస్ బ్లింకర్ లైట్స్ కావచ్చు, వీటిని వినియోగించడం ప్రస్తుతం బాగా ఎక్కువైపోయింది. వీటిని ఏదైతే కట్టడి చేయడంలో పోలీసులు అయితే ప్రస్తుతం విఫలమయ్యారని కూడా ప్రస్తుతం ప్రజలు అయితే మాత్రం విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే అతిక్రమణలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎవరైతే నకిలీ వ్యక్తులు పోలీస్ సైరన్ వేసుకుని హల్చల్ చేశారో వాళ్ళ ఘటన అయితే మాత్రం అక్కడ వారధి పైన స్థానికంగా అయితే కలకలం రేపిందని. రైట్ కుమార్ చంద్, చెప్పండి, అసలు ఆ కార్లో ఎంతమంది ఉన్నారు?
మొత్తం ఆ పోలీస్ సైరన్తో వెళ్తున్నటువంటి నకిలీ వ్యక్తులు 3 ఉన్నట్టుగా అయితే గుర్తించారు. అయితే వారిపై ట్రాఫిక్ బాగా రద్దీగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఈ పోలీస్ సైరన్ వేసుకోవటం, అదేవిధంగా ఎందుకు వేస్తున్నామని వాహన చోదకులు నిలిపివేసిన ప్రశ్నించిన సమయంలో వాళ్ళు సమాధానం చెప్పకపోవటం, అదేవిధంగా ఏదైతే రద్దీ ఉందో అంటే వారధి పైన రద్దీ ఉదయం పూట ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో వాళ్ళు పోలీస్ సైరన్ వేయటం, అదేవిధంగా మిగతా వాహన చోదకులు కూడా వాళ్ళని ప్రశ్నించిన వైనం నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం, వీళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళు గుర్తుకుని వెళ్లే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఏదైతే అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో మొత్తానికి తాడేపల్లి అవుట్ పోస్ట్ దగ్గర అయితే జనం అయితే ఆపారు. ఆపి వాళ్ళని నిలదీసిన పరిస్థితి చేశారు. అదేవిధంగా వీళ్ళు పర్వాలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. రైట్ కుమార్ చంద్, వాహన నెంబర్ అనేది గుర్తించారా? అసలు ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అంటే అక్కడ మనకి సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇప్పటికే పోలీసులు తీసుకున్నారు. ఈ ఘటన మీద ఇప్పటికే పోలీసులు ఆరోగ్యం మొదలు పెట్టారు. అంటే ఈ నకిలీ వ్యక్తులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఆ కారు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా ఆ కారు ఓనర్ ఎవరు, నిజంగానే ఆ పోలీస్ స్టిక్కర్ అనిపించారు, పోలీసా కాదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎవరైతే ఈ కారును నిలిపివేసే ప్రయత్నం చేశారో, ఆపే ప్రయత్నం చేశారో వాళ్ళు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తాడేపల్లి పోలీసు అవుట్ పోస్ట్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా దీని మీద ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఈ కారుకి సంబంధించిన డీటెయిల్స్ మరి కాసేపట్లో వచ్చే పరిస్థితి ఉంది. సైరన్ వల్ల ట్రాఫిక్ లో ఎలాంటి గందరగోళం ఏర్పడింది కుమార్ చంద్? ఎందుకు సాధారణంగానే ఉదయం పూట వారధి ఏదైతే ఉందో వారధి మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా వాహనాలు కొంచెం ఎక్కువగా ఉన్న పరిస్థితులు అంటే రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో నిలిచిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ కారు ఏదైతే ఉందో, ఈ నకిలీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాహనాలు నిలిచిపోయి రద్దీగా ఉన్న సమయంలో వాళ్ళు పోలీస్ సైరన్ వేయటం, అదేవిధంగా పక్క తప్పుకోవాలంటూ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి వాహన చోదకులందరూ కూడా ఎదురు తిరిగారు. మీరు నిజంగా పోలీసులా కాదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు గుద్దుకుని ముందుకు వెళ్ళారు. గుద్దుకుని ముందుకు వెళ్ళిన తరుణంలో ఎక్కడైతే తాడేపల్లి అవుట్ పోస్ట్ ఉందండి, పోలీస్ అవుట్ పోస్ట్ ఉందో అక్కడ జనాలు వాళ్ళని నిలిపి వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ నుంచి ఫరారైన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. రైట్, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అతివేగంతో ప్రయాణిస్తున్నటువంటి కొందరు యువకులు ఇప్పటికే హల్చల్ చేస్తున్నారు రోడ్ల మీద. అంటే కొన్ని సమయాల్లో బందర్ రోడ్డుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో బాగా స్పీడ్ గా వెళ్ళటం, ఈ అతివేగాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శలు గుర్తించడం. అదేవిధంగా రెండో వైపు ఇటువంటి నకిలీ స్టిక్కర్లు అంటించుకుని నకిలీ వ్యక్తులు కూడా హల్చల్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత చర్యలు తీసుకుంటే బాగుంటుందనేసి ఇప్పటికే ప్రజలందరూ కూడా చెప్పిన పరిస్థితుంది. దీని మీద చర్యలు తీసుకోవడంతో ఇప్పటికే వాహనదారులు కావచ్చు, వాహన చోదకులు కావచ్చు దీని మీద తీసుకున్నారు. దీని మీద పోలీసులు త్వరితగతిన చర్యలు చేపడితే బాగుంటుందని కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎస్ కుమార్ చంద్, పోలీస్ సైరన్ ను అనధికారికంగా వాడితే శిక్ష ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే పోలీస్ సైరన్ వాడటం అనేది అది ప్రోటోకాల్ కి విరుద్ధం అని చెప్పాలి. ఏదైతే సైరన్ ఉంటుందో ఆ సైరన్ సంబంధించిన ప్రోటోకాల్ కి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి, అదేవిధంగా దానికి సంబంధించిన అనుమతులు ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని ఎవరైతే నకిలీ వ్యక్తులు నకిలీ సైరన్ వాడతారో వాళ్ళు శిక్షార్హులు. దీనికి సంబంధించి పోలీసు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఈ నేపథ్యంలో పలువురు ఈ నగర వ్యాప్తంగా ఇటువంటి నకిలీ సైరన్లు నకిలీ వ్యక్తులు తిరుగుతున్న పరిస్థితుంది. దీన్ని జల్లెడ పెట్టే పరిస్థితులు అయితే పోలీసులు త్వరలో చర్యలు తీసుకుంటారనే చెప్పాలి. థ్యాంక్ యూ కుమార్ చంద్. నువ్వు గుద్దుతావు, అయితే నువ్వు కార్తు గుర్తావా? నువ్వెవరు అసలు చెప్పు? నువ్వు ఎందుకు ఆరనేసావు? నువ్వు సైరన్ వేయటా? నువ్వెవరు? నేను కామన్, నేను చెప్తా పద పోలీస్ స్టేషన్ కదంతా. నువ్వెవరు? లారీ వస్తుంది కాదు, నువ్వు ఎందుకు వేసావు సైరన్? నువ్వు అంత ట్రాఫిక్ లో నువ్వు సైరన్ వేస్తావా? ఏస్తావు? నువ్వేమన్నా బ్యూరోక్రాట్ వా? నువ్వు ఐఏఎస్ వా? నువ్వు ఐపీఎస్ వా? నువ్వు ఎందుకు గుద్దావు? నువ్వు గుద్దావు కదా? నేను వస్తే నేను దొరికిందని వరిసిస్తాను. గుద్దుతావు నువ్వు గుద్దుతావు కారుతో. తమాషాలా అయితే? తమాషాలా ఏంటి గుద్దేది? నువ్వు సైరన్ వేసావు, నువ్వు ఆగమన్నా ఏంటి గౌరవం అండి? గుద్దుతావు అండి? నువ్వు గుద్దలేదు కానీ
కారుతో నువ్వు గుద్దలేదా? నేను చెప్తాను నీ సంగతి, నీ మీద నేను కంప్లైంట్ చేస్తా. ఏంటి గుద్దేది ఏంటి? ఎదురుకొచ్చి ఏంటి? నేను ఆపు అన్నాను, ఆపితే గుద్దు అంటే గుత్తావా? బండితో గుత్తావా? ఎవరు అసలు మీరు ఎవరండి? మీరు ఎవరు సైన్ వేయడానికి? మీరు ఎవరండి సైన్ వేయడానికి? అది అడిగేది. నువ్వెవరు అసలు సైన్ వేయడానికి చెప్పు. తప్ప ఎందుకు? నువ్వెవరు? నువ్వు వాడకూడదు. నువ్వు హైకోర్టు అని పెట్టుకొని నువ్వెవరు? నువ్వు బ్యూరోక్రాట్ వా? నువ్వు ఐఏఎస్ వా? నువ్వు ఐపీఎస్ వా? నువ్వు జడ్జివా? నువ్వు కాదు కదా. నువ్వెవరు సైన్ వేయడానికి? నేను తెలుస్తాను. నువ్వెవరు? గుద్దుతావు, బండి గుద్దుతావా? చంపు. నువ్వు గుద్దావు, చంపుతా. ఏంటి చెప్పేది? గుద్దాడండి టపామని.